ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటుందో ఆ రాక్షసి. రండి సార్. రా భేతాళం, నీ కోసమే ఎదురు చూస్తున్నాను. సార్, నా పేరు దినేష్ సార్. అతనేంటి భేతాళ అంటున్నారు? అసలు అతన్ని పిలవలేదు కదా సార్. రండి అయ్యా, పోస్ట్ మాస్టర్ పంపించారు. ఏం కావాలి? జయలక్ష్మి గారు, శర్మ, నటరాజ్, గోపాలం వీళ్ళందరికీ ఏమైందో తెలుసుకోవడానికి వచ్చాను సార్. వాళ్ళందరూ చచ్చిపోయారే, నువ్వెవరు? వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళు నీకేమవుతారు? వాళ్ళ గురించి తెలుసుకోవాలండి సార్, ఇంకేం లేదు. ఆ పోస్ట్ మాస్టర్కి వేరే పనే లేదు. ఆ ఫైల్ ఎక్కడుందో ఏమో. కూర్చో, కూర్చోవయ్యా. ఈ కేసు చాలా ముఖ్యమైంది, చాలా క్లిష్టమైన కేసు కూడా. నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. బ్రహ్మచారైన శర్మను పెళ్లి చేసుకొని అతన్ని, అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి. ఇదిగో, ఇదే ఆ శర్మ జయలక్ష్మి ఫోటో. జయలక్ష్మి ఈ కేసు చాలా ముఖ్యమైంది, చాలా క్లిష్టమైన కేసు కూడా. నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. బ్రహ్మచారైన శర్మను పెళ్లి చేసుకొని అతన్ని, అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి. ఇదిగో, ఇదే ఆ శర్మ జయలక్ష్మి ఫోటో. జయలక్ష్మి సార్, ఏమైంది సార్? నీళ్ళు. తర్వాత ఏంటి సార్? శర్మ చాలా మర్యాద గల మనిషి. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేసేవాడు. అతనే ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ కూడా. శర్మ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. క్రమశిక్షణ లేని వాళ్లతో కఠినంగా వ్యవహరించేవాడు. అందుకే అతనికి అందరూ బేతాళుడు అని పేరు పెట్టారు. బేతాళం అదే శర్మ. ఓ చిన్న కుర్రాన్ని దత్తత తీసుకుని పెంచుకునేవాడు. ఆ సమయంలోనే జయలక్ష్మి ఈ ఊళ్ళోకొచ్చింది. జయలక్ష్మి తండ్రి ఇంట్లో సరిగా గడవడం లేదు. జయలక్ష్మికి స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. శర్మ సరే అన్నాడు. పాపం శర్మ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాడన్న సంగతి ఆ సమయంలో తెలుసుకోలేకపోయాడు. బిఏ బీఈడీ చేసి కూడా ఈ ఊరికి ఎందుకు వచ్చావు నువ్వు? లేదు, మా నాన్నకి ఇష్టమైన ఊరు, అందుకే ఇక్కడికి వచ్చేసాం. అనుభవము లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి. శర్మ జయలక్ష్మి మీద జాలితో స్కూల్లో ఉద్యోగం ఇచ్చాడు.
జయలక్ష్మి తన కొడుకు గోపాలాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆమెను తన కొడుక్కి తల్లిగా చేసుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఇద్దరి మధ్య చాలా వయస్సు తేడా ఉంది. అయినా సరే పెళ్లి చేసుకుని ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. శర్మ జయలక్ష్మిని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. తన కొడుక్కి మంచి తల్లి దొరికిందని ఇంకా సంతోషపడ్డాడు. అంతా బాగుందనుకున్నప్పుడు అదే స్కూల్లో నటరాజ్ అనే ఇంగ్లీష్ టీచర్ జాయిన్ అయ్యాడు. మొదట్లో శర్మకి నటరాజు గురించి ఏమీ తెలియలేదు. కానీ నటరాజ్ చంటి పిల్లల్ని కూడా ఏడిపించేంత క్రూరుడు. వచ్చిన రోజు నుండే నటరాజు కన్ను శర్మ భార్య జయలక్ష్మి మీద పడింది. జయలక్ష్మి కూడా అతనితో చాలా చనువుగా ఉండేది. వాళ్ళొక రోజు శర్మ కంట్లో కూడా పడ్డారు. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా పాకిపోయింది. నువ్వు ఈ వయస్సులో పడుచు పిల్లని పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందని అందరూ ఆడిపోసుకున్నారు. ఇక శర్మకు కూడా వాళ్ల మీద అనుమానం మొదలైంది. భార్యను అనుమానించే మగాడికి కోపము వస్తుంది, కన్నీళ్లు వస్తాయి. నరకయాతన అనుభవించాడు శర్మ. కొన్ని రోజుల తర్వాత నెల తప్పింది జయలక్ష్మి. ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది జయలక్ష్మి. పెరిగే కొద్దీ ఆ పిల్లాడు నటరాజులా అనిపిస్తున్నాడని ఊరంతా అన్నారు. శర్మ దాన్ని నమ్మలేదు. కానీ ఆ పిల్లాడికి కూడా సరిగ్గా నటరాజుకు ఉన్న చోటే చేతి మీద పుట్టుమచ్చ ఉండడంతో శర్మ కూడా నమ్మక తప్పలేదు. నటరాజు మీద కోపంతో రగిలిపోయాడు. కానీ దాని ప్రభావం పిల్లాడి మీద చూపించలేదు. శర్మ ఆ పిల్లాడిని అల్లారుముద్దుగానే చూసుకున్నాడు. నటరాజు జయలక్ష్మిల ఆగడాలు అంతటితో ఆగలేదు. శర్మది తట్టుకోలేకపోయాడు. నటరాజు కోసం వెళ్లబోతుంటే పసిబిడ్డని కృష్ణానది ఒడ్డున సమాధి చేశాడు శర్మ. శర్మ మీదున్న కోపంతో జయలక్ష్మి నటరాజుతో ఊరదిలి పారిపోయింది. దాంతో గోపాలం తల్లి ప్రేమకు దూరం అయ్యాడు. తర్వాత 2 వారాలకి ఒక పౌర్ణమి రాత్రి శర్మ గోపాలం శవాలయ కనిపించారు. జయలక్ష్మి కనిపించకపోయేసరికి తనే హత్య చేయించుంటుందని కేసు ఫైల్ చేశాం. ఎప్పటికీ ఆ ఇంట్లో రాత్రులు శర్మ గొంతు వినిపిస్తూ ఉంటుందని ఊళ్ళో వాళ్ళు అంటుంటారు. ఆ ఇల్లు ఎక్కడండి? ఈ వీధి చివరకు వెళ్లి మలుపు తిరిగితే ఎడం పక్క 2వ ఇల్లు. సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఆ ఇల్లు? మనం అక్కడికి వెళ్దాం. వద్దు సార్, వెళ్ళడం అంత మంచిది కాదు. పగటిపూట ఏమీ పర్వాలేదయ్యా, తీసుకువెళ్ళు. థ్యాంక్స్ అండి.
సార్ నా మాట ఏనండి సార్. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను. నా తప్పే, నన్ను క్షమించండి. నేనెవరిని నిన్ను క్షమించడానికి? నీ ఇష్టంతో వెళ్ళావుగా. నా కొడుకు చనిపోయిన బాధలో ఏం చేస్తున్నానో కూడా తెలియక తప్పు చేశాను. నా సర్వస్వం మీకు మాత్రమే సొంతం. కావాలంటే చంపేయండి, అంతేగాని వెళ్ళిపోని మాత్రం చెప్పొద్దు. ఏడవద్దు, నేనున్నాను కదా. ఏడవద్దు. నమ్మద్దు, జయలక్ష్మిని నమ్మద్దు. దాన్ని నమ్మి మోసపోయానురా నేను. ద్రోహిరా, మోసగత్తె. చంపు, వెంటనే వెళ్ళి చంపు. జయలక్ష్మి చంపు. ఏయ్, వద్దు. ఏయ్, నేను చెప్పను, నేను చెప్పను. కన్నంలో విషం కలిగట్టిందిరా అది. మర్చిపోయావా? ఒకసారి గుర్తు తెచ్చుకో. గోపాలం, తొందరరా, అన్నం తిందాం. నేను తినిపిస్తానులేండి, మీరు తినండి. గోపాలం, తొందరగా రారా, అన్నం తిందు గాని.